పరిస్థితులకు అనుకూలంగా బీజేపీ బీఆర్ఎస్ తమ పంథాలను మార్చుకుంటున్నాయని విమర్శించారు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. బీజేపీ విధానాలకు అనుకూలంగా బీఆర్ఎస్ పనిచేస్తోందన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పైకి తిట్టుకుంటున్నా రెండు పార్టీల మధ్య అంతర్గత ఒప్పందం జరిగిందని ఆరోపించారు. ఈ రెండు పార్టీలతో జూబ్లీహిల్స్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఆపరేషన్ కగార్తో నక్సల్స్ ప్రాణాలను తీసినంత మాత్రాన భావాలను చంపలేరన్నారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల జీవితాలను ట్రంప్ ఆగమాగం చేస్తుంటే ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు ఎమ్మెల్యే కూనంనేని. ఈరోజు ఇటు బీజేపీ మరోవైపు బీఆర్ఎస్ ఈ రెండు పోటీలో ఉన్నాయి. బీఆర్ఎస్ సంబంధించి నిలకడైన విధానాలు లేవు. అది అనేక అప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు మార్చుకుంటూ ఉన్నారు. సామాజిక ఉద్యమాల్లో కానీ లేకపోతే ఇది లౌకిక విధానాల్లో కానీ ఇంకా సామ్రాజ్యవాద వ్యతిరేక విధానాల్లో కానీ మతపరమైన అంశాల్లో కానీ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ అనేది బీజేపీకి అనుగుణంగానే నడుస్తుంది. అది కాంగ్రెస్ వ్యతిరేక ధోరణితో బీజేపీ బీఆర్ఎస్లు రెండు కూడా తెరపైన ఫైట్ చేస్తున్నప్పుడు కూడా లోపల మాత్రం వాళ్ళిద్దరూ ఒకే దారిలో ఉన్నారు. బీఆర్ఎస్ గెలిస్తేనేమో అది బీజేపీకి ఉపయోగం జరుగుతుంది. అదేవిధంగా బీజేపీ అసలే గెలవకూడదు. సో ఈ నేపథ్యంలో ఆ రెండింటిని ఓడించి కాంగ్రెస్ని గెలిపించాలని మేము కోరుతా ఉన్నాం. అమెరికా అనేక పర్యాయాలు పాకిస్తాన్తో యుద్ధాన్ని నేను ఆపేయమంటే ఆపేశాడు, 4వ రోజుకి ఆపేశాడు అని రిపీటెడ్గా చెప్తున్నా కూడా ఏమీ మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో మోడీ నెట్టివేయబడ్డాడు. అది ఎందుకు? అతనికేమో మన భారతదేశాన్ని పరిపాలిస్తుంది నరేంద్ర మోడీ. మరి ఆయనే భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాలని, దేశ భవిష్యత్తుని ప్రభావితం చేసే నిర్ణయాలని ఆయన ఎవరు? ట్రంప్ ఎవరు? ఒక్క మాట అనొచ్చు కదా. ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయన అంటూ ఉంటాడు. కాసేపు మా ఫ్రెండ్ అంటాడు, కాసేపు ఆ మోడీకి ఏం తెలవదు అంటాడు. కానీ ఈయన మాత్రం ఒక్క మాట నోరిప్పి మా అంశాలు మేమే చేసుకున్నాం, ఇది నీకేం సంబంధాన్ని అనే ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. అదేవిధంగా మన పిల్లల భవిష్యత్తుని ఆగమాగం చేస్తున్నాడు అక్కడ.